రీసెంట్‌గా మా పేషెంట్ ఒకళ్ళు ఆల్రెడీ డయాబెటిస్ ఉన్నదండి. ఆవిడకి ఒక నెల, 2 నెలల నుంచి బాగా నీరసంగా అనిపించటం, ఏ పని చేయాలన్నా అంత ఓపికగా ఉండకపోవటం, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసంగా ఉండటం, జుట్టు బాగా రాలిపోతుందనే కంప్లెయింట్‌తో వచ్చారు. మన రక్త పరీక్షలన్నీ చూసాము. A1C లెవెల్స్ అనేవి 8.2 దాకా ఉంది. కానీ రక్తం పర్సెంట్ అనేది బాగా తక్కువగా ఉంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మన A1C లెవెల్ చూసి షుగర్ మందులు పెంచడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రాదు. అవి ఎందుకు అట్లా ఉంటాయి అంటే రక్తం పర్సెంటేజ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు A1C లెవెల్స్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా అనేది కామన్గా డయాబెటిక్స్లో 14 నుంచి 47% మందికి చూస్తూ ఉంటామండి. ఇలాంటి ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకి మనం మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ మందులు కనుక వాడినట్లయితే దీని నుంచి మనం బయటపడవచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకు ముఖ్యంగా అందరికీ తెలిసినవి ఆకుకూరలు. ఇది ఒక చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. సో 4 నుంచి 5 రోజులు వారంలో కనుక మనం ఈ ఆకుకూరలు తీసుకుంటే పులుసు కూరలాగా చేసుకొని మనకి ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది. ప్లస్ మనం రోజు తీసుకునే ధాన్యాలు, గింజలు వీటిల్లో కూడా ఐరన్ బాగుంటుంది. కానీ వాటిని రాత్రంతా నానబెట్టుకొని ఉదయం ఉడకబెట్టుకొని తిన్నట్లయితే ఫైటిక్ యాసిడ్ లెవెల్స్ బాగా తగ్గిపోయి వాటిల్లో ఉండేవి మనకి ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది. కోడిగుడ్డు కానీ, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, పాలు వీటన్నిటిలో కూడా ఐరన్ కంటెంట్ బాగుంటుంది. గుమ్మడి ఇత్తనాలు, పుచ్చిత్తనాలు లేకపోతే ఆల్మండ్స్ ఇవి కూడా రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినేటప్పుడు ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే విటమిన్ సి అనేది మనకు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అబ్జార్ప్షన్. అంటే విటమిన్ సి అంటే ఏంటి? మనకి నిమ్మకాయ కానివ్వండి, జాంకాయ కానివ్వండి, లేకపోతే మనకు ఉసిరికాయలు కానివ్వండి, వీటిని వాటితో పాటు కలిపి తీసుకుంటే మనకు ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది. అలానే మనం చేయకూడదు ఏంటి? ఆహారం ముందు కానీ తర్వాత కానీ టీ, కాఫీ లాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి. చేసినట్లయితే మనం తిన్న ఆహారంలో ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది. ఇట్లా చేస్తూ చక్కగా మీ హెచ్పి పర్సెంటేజ్ని బాగా పెంచుకుంటూ షుగర్స్ని బాగా కంట్రోల్లో పెట్టుకోండి. అప్పుడు హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.